శంసమనుశంసం వా, దాని వలన తనకి అపవాదు వచ్చిన, ఆ పని చేయడం వల్ల పాపం కలిగిన, తాను రాజ్యమును పరిపాలించవలసినటువంటి వాడు కాబట్టి ఎంత మాత్రము ఆలోచించకుండా ప్రజారక్షణ కొరకు ఇటువంటి రాక్షసులను సంహరించవలసినదే. రామా ఎందుకు చంపాలో తెలుసా? ఈమె ధర్మాన్ని తప్పింది, ధర్మము తప్పిన వాళ్ళని సంహరించడం నీ కర్తవ్యం. ఇదే వాలి సంహారం వరకు వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు నూరి పోషేశాడంతే ధర్మానురక్తిని. ధర్మం తప్పిన స్త్రీ ఉపేక్షించకు రామా, వేయి బాణం అన్నాడు. రాముడు అన్నాడు వెనక్కి తిరిగి, ఇది ధర్మం అంటే. ఎటువంటి గురువు దగ్గర తిరిగాడో అటువంటి ధర్మం. రాముడికి ఎంత ప్రీతో ఆయన అన్నాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య. నేను వేసేస్తాను బాణం, చంపేస్తాను ఈ తాటకని. ఎందుకు చంపుతానో తెలుసా? గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ. గోవులు బ్రాహ్మణులు రక్షింపబడాలి. లోకమంతటికి ఉపద్రవం వచ్చినా గో ఒక్కటుంటే ఆ గోమయంతో భూమిని శుద్ధి చేసి ఆ గోమూత్రాన్ని గోమయాన్ని వాడి పంచగవ్యాల్ని వాడి అక్కడ యజ్ఞం చేసి మంత్రం తెలిసున్న బ్రాహ్మణుడు ఉంటే దేవతలు ప్రీతి పొందేట్టుగా చేసి మిగిలిన వారి కష్టాన్ని పోగొట్టగలడు. మిగిలిన వారి కష్టాన్ని పోగొట్టగలిగిన గోబ్రాహ్మణుల్నే ఈ తాటక వధించేస్తోంది. కాబట్టి ఈ తాటక ఉండడానికి వీలు లేదు. ఒక పని చేసేటప్పుడు ఎంత ఆలోచన ఉంటుందో, ఆ ఆలోచన ఎంత శాస్త్రీయమైనదై ఉంటుందో, వేదంలో చెప్పబడిన ప్రమాణాన్ని ఎలా స్వీకరించి ఒక కార్యాన్ని చేస్తాడో, బుద్ధి ఎంత నిశ్చయాత్మకంగా ఉంటుందో. మీకు ఈ రాబోయే 2 రోజుల్లో నేను కొన్ని సందర్భాలు చూపిస్తాను. రాముడు ఒక పని ఇందుకు చెయ్యాలి అన్నా, ఇందుకు చెయ్యకూడదు అన్నా, నువ్వు తప్పు చేశావు అన్నా, నువ్వు తప్పు చెయ్యలేదన్నా, శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని నిశ్చయం చేసి చూపిస్తాడు. కాబట్టి గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయత తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముచ్యత పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి వచనం కర్తుముజ్యత. నేను చంపేస్తాను తాటకని. ఎందుకు చంపుతానో తెలుసా? మా నాన్నగారి మాట కారణం చేత చంపేస్తాను. పుత్రుడిగా నా ధర్మం నాన్నగారి మాట పాటించడం. మా నాన్నగారు దదౌ కుశికపిత్రాయా సప్రీతేనంతరాత్మన, మీతో నన్ను పంపించారు. పంపించినప్పుడు అన్యాపదేశం ప్రకటనంగా చెప్పక్కర్లేదు, మీరు ఏం చెప్తే అది చేయమన్నారు. ఇప్పుడు మీరు చెప్పింది నేను చేయకపోతే మా నాన్నగారు చెప్పిన పని నేను చెయ్యనట్టు. పుత్రుడిగా నా ధర్మం పోతుంది. తండ్రి మాట వినడం పుత్రుడి ధర్మం కాబట్టి మా నాన్నగారు చెప్పిన మాట నిలబెట్టడానికి చంపేస్తాను. 2, మహాపురుషుడవు గురువువి, మీరు చెప్పారు కాబట్టి మీ మాట అతిక్రమించేటటువంటి సందర్భమే లేదు, చంపేస్తాను. మరి చంపడానికి నాకేమిటి ఆలోచన? గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ, దేశము యొక్క సుఖం కోసం గోబ్రాహ్మణ హితం కోసం చంపేస్తాను. వేదం చెప్పింది కాబట్టి వీళ్ళని రక్షించడం క్షత్రియ కర్తవ్యం కాబట్టి బాణాన్ని విడిచిపెడుతున్నానన్నాడు. చిన్న పిల్లవాడైనటువంటి రామచంద్రమూర్తి ఎందు అంతటి ధర్మానురక్తి కొట్టేశాడంతే తాటకా సంహారం అయిపోయింది. మారీచుణ్ణి మానవాస్త్రం పెట్టి కొట్టి 100 యోజనముల అవతల పడిపోయేటట్టు చేశాడు. సుబాహువుని చంపేశాడు. ఇంతమందిని చంపిన తర్వాత దేవతలు కూడా కీర్తించారు. ఋషులందరూ పొంగిపోయారు. యజ్ఞం పూర్తయిపోయింది. మరునాడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఒక్క మాట మాట్లాడలేదు విశ్వామిత్రుడు. అలా కూర్చొని ఉన్నాడు. ఒక గురువు అంటే ఏమిటో, శిష్యుడి యొక్క ప్రవర్తన పరిశీలించడం అంటే ఏమిటో, శిష్యుడి యందు వినయం నిలబడిందా, అహంకారం ప్రబలుతోందా చూడడం అంటే ఏమిటో విశ్వామిత్రుణ్ణి చూడాలి. నిజంగా ఒక్క మాట మాట్లాడాడు. రామలక్ష్మణులు ఇద్దరూ వచ్చారు. లోపల అతిశయం ఉందనుకోండి, మేమే చంపాం ఇప్పుడు రాక్షసుల్ని, పెద్ద గురువుగారు ఏముంది, గురువుగారి యజ్ఞం మేము రక్షించామనుకున్నారనుకోండి, వచ్చేసిందంతే అహంకారం. గురువుగారి యజ్ఞం మేం రక్షించామా? గురువుగారు తనకి మంత్రాలిచ్చి గురువుగారి యజ్ఞాన్ని రక్షించడానికి గురువుగారు వాళ్ళని తన ఉపకరణాలుగా స్వీకరించి వాళ్ళకి కీర్తి గురువుగారు కట్టబెట్టారా? గురువుగారి కీర్తి కట్టబెట్టాడు. ఇది అర్థం చేసుకున్న నాడు నా ఈ అస్త్రాలకి, విజ్ఞానానికి, ధర్మానికి, యశస్సుకి ఆ గురువు కారణమైన పరబ్రహ్మం. అప్పుడు ఎంత చేతులు కట్టుకుని నిల్చోవాలి? వచ్చి రామలక్ష్మణులు ఇద్దరు చేతులు కొట్టుకుని తల ఉంచి ఇమౌస్మము నిశార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అంటారు. మహానుభావ, మేమిద్దరం రామలక్ష్మణులం, మీ కింకరులం. కింకరుడంటే
ఈ పని చేస్తేనే సంతోషం, ఈ పని చేయకపోతే సంతోషం అని ఉండదు. ఏదో గురువుగారి బట్టలు మాత్రమే మడతెడతామండి, లేకపోతే గురువుగారి పెట్టి ఒకటే పట్టుకుంటామని ఉండదు. గురువుగారి చెప్పులు పట్టుకోవడం దగ్గర నుంచి ఏ పని గురువుగారికి చేసి పెట్టినా మా జన్మ సార్థక్యమే చాలు. కింకరౌ సముపస్థితౌ, మేము మీ కింకరులం గురువుగారు, ఆజ్ఞాపై యథేష్టం వై, మీ ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞాపించండి, ఎప్పటికీ మేము మీ కింకరులం, మీరు మా యజమాని, మీరు అలా ఆజ్ఞాపించాలి, మేము అవధరించాలి. అంతేకాని స్వతంత్ర బుద్ధితో ప్రవర్తిస్తాననుకుంటున్నారేమో, అలా అనుకోవద్దు గురువుగారు. ఆజ్ఞాపై యథేష్టం వై శాసనం కరమామకిం, శాసించండి గురువుగారు. ఇది రాముడంటే, ఇది రాముడి ధర్మం అంటే. ఎక్కడ ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి చూపిస్తాడు. శ్రీరామాయణం బ్రతికి ఉన్నంతకాలం, శ్రీరామాయణం చదివినంతకాలం, శ్రీరామాయణ ప్రవచనాలు జరిగినంతకాలం లోకంలో ధర్మం నిలబడుతుంది, మానవత్వం నిలబడుతుంది. ఎప్పుడు రామాయణ ప్రవచనం ఆగిపోతుందో, ఎప్పుడు రామాయణం ఆదరింపబడదో, ఎప్పుడు రామాయణం చదవరో అప్పుడు మనుష్యత్వం చచ్చిపోతుంది. అందుకే రామాయణం జీవధార, ఆదికావ్యం. రామాయణం ఎప్పుడూ చదువుకుంటూనే ఉండాలి. రామచంద్రమూర్తి ధర్మమూర్తి, ఆయన జీవితాన్ని పరిశీలిస్తే రామాయణం ఎందుకు చదువుకోవాలో, ఆ ధర్మం ఎంత శక్తివంతమైనదో మనకు అర్థమవుతుంది. అటువంటి రాముడు ఎక్కడా ధర్మం తప్పడు. విశ్వామిత్రుడు ధర్మం అంటే ఏమిటో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అంత అద్భుతంగా నిరూపణం చేసి చూపిస్తూ ఉంటాడు. ఇద్దరే, ఒకరిని మించినటువంటి వాళ్ళు ఒకళ్ళు. ఆ గురువు ఆ శిష్యుడిని అలా చెక్కాడు మహానుభావుడు. అసలు ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఎక్కడున్నది అంటే, వాళ్ళిద్దరూ కలిసి నడిచి వెళ్ళిపోతున్నప్పుడు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని మాట్లాడతాడు, ఒక్కొక్క కథ చెప్తాడు. ఒక్కొక్క కథ చెప్పినప్పుడు అందులో ఉండేటటువంటి తీర్పుని రాముడితో మాట్లాడతాడు. మాట్లాడి ప్రధానమైన మాట రాముడితో చెప్తాడు. అది వింటాడు రాముడు. కాసేపు కళ్ళు మూసుకుని దాని గురించి అలా వింటాడు. మీరు చదవాలి రామాయణం బాలకాండ. విశ్వామిత్రుడు అంటాడు, అప్పటికి రాముడికి లక్ష్మణుడికి ఒళ్ళు తెలియదు. విశ్వామిత్రుడు చుట్టూ కూర్చుంటారు. ఆయన అద్భుతంగా చెప్తాడు ఒక విశేషాన్ని. రాముడు చీకటి పడిపోయిందని కూడా గుర్తించకుండా వింటాడు. అంతసేపు విన్న తర్వాత రాముడు అంటాడు, విశ్వామిత్రుడు అంటాడు, నాయనా రామ, బాగా చీకటి పడిపోయింది. అరణ్యంలో క్రూర మృగాల యొక్క కూతలు వినపడుతున్నాయి. అదిగో పక్షులు ఎక్కడా అరవట్లేదు, తమ గోళ్లకు తాము చేరిపోయి ఎక్కడా ఏవీ సంచరిస్తున్నట్లు కనపట్టలేదు. ఉగ్రభూతములన్నీ మేల్కొన్నాయి. ఇది మనుష్యులు విశ్రాంతి తీసుకోవలసినటువంటి కాలం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. మళ్ళీ రేపు పొద్దున్న యథోచితమైనటువంటి కర్మ చేయుట కొరకు కాలమును అనుసరించి ప్రవర్తించాలి. అంటే రాత్రి ఆలస్యంగా పడుకుని పొద్దున్న ఆలస్యంగా లేవడం కాదు. కాబట్టి తొందరగా పడుకోవాలి. రామా, ఇప్పటికే ఆలస్యమైంది, పడుకో అంటాడు. అసలు నిజంగా ఆయన మాట్లాడుతుంటే తెల్లబోయిన రాముడు వెళ్ళి పడుకుంటాడు. కానీ రాముల్లో విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాటలే తిరుగుతుంటాయి. అవి రాముడి యొక్క శీల వైభవాన్ని చెక్కేశాయి. అసలు ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డడు తన సొంతంగా నిర్ణయం చేసుకుని వివాహం చేసుకోవచ్చా? తల్లిదండ్రుల మాట వినకుండా ఆడపిల్ల కానీ, తల్లిదండ్రుల మాట వినకుండా మగపిల్లవాడు కానీ వివాహం చేసుకోవడానికి స్వాతంత్ర్యం ఉందా? అలా చేసుకోవచ్చా అన్నదానికి ఒకానొకప్పుడు కుశనాభోపాఖ్యానం అని ఒక అద్భుతమైన ఉపాఖ్యానం చెప్తాడు విశ్వామిత్రుడు. 3 రోజుల్లో నేను ఏం చెప్తాను, తోచిన కాడికో మాట చెప్తూ ఉండడం అంతే. అందులో కుశనాభుడికి 60 మంది సంతానం. వాళ్ళు గొప్ప అందగత్తెలు. వాళ్ళు వేణువులు ఊదుతూ, మృదంగాలు వాయిస్తూ, నృత్యం చేస్తూ ప్రదోష వేళలో ఉద్యానవనంలో తిరుగుతున్నారు. వాయువు వాళ్ళ యొక్క అందచందాలు చూశాడు. మీరు మనుష్యకాంతలు, మీ అందచందాలు ఇలా ఉండవు, కాలగతి ఎందు జర్జరీభూతమైపోతాయి, మీ అందం పోతుంది. అందుకే మీ అందరూ నాకు పత్నులు కండి. అందరూ నాకు పత్నులైతే మీరు నిత్యం యవ్వనంలో ఉండేటట్టు, ఎప్పుడూ అందంగా ఉండేటట్టు నేను మిమ్మల్ని అనుగ్రహిస్తానన్నాడు. ఆ మాటకి నిజానికి వాళ్ళు ఎంతో సంతోషించి, వాయువుకి భార్యలం అవుతున్నాం మేము, తర్వాత వెళ్ళి చెప్తే మాత్రం నాన్నగారు సంతోషించారేమిటి, అందులో మనుష్యులు పొందేటటువంటి అవస్థకి అతీతమైన స్థితిని పొందుతున్నాం, ఇక మా అందచందాలు పోవు, మా యవ్వనం పోదు అని సంతోషించి వాయువుని గంధర్వ వివాహం చేసుకోవచ్చు.
వాళ్ళన్నారు, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యసి. రామాయణంలో విశ్వామిత్రుడు రాముణ్ణి చెక్కుతున్న కథ. ఆ కుశనాభుడి యొక్క కుమార్తెలన్నారు, ఏమయ్యా మేము మనుష్యకాంతలం, మాకు తండ్రి, మాకు దైవం, మా ప్రభువు, మాకన్నీ ఎవరో తెలుసా? మా నాన్నగారు. మా నాన్నగారు మమ్మల్ని కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, పోషించారు. మా నాన్నగారికి తెలియకుండా మేము వివాహం చేసుకుంటే మేము ఆయన గుండెల్లో ముళ్ళు. మేము జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆయన ఏడుస్తారు, మేము జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆయన బాధపడతాడు. ఆయన తనంత తానుగా ఎంత కీర్తివంతుడైనా అటువంటి కూతురికి తండ్రి అన్న అపకీర్తి మిగిలిపోతుంది. మేము కాదు నిన్ను వరించడం, మమ్మల్ని నీకు భార్యల్ని చేసుకోవాలనుకుంటే మా తండ్రిని వచ్చి అడుగు. మా తండ్రి, మీరు ఆయనకి భార్యలు కండి అంటే మేమందరం నీ భార్యలం అవుతాం. అసలు మేము కాదు, ఈ లోకమునందు, ఈ మర్త్యలోకంలో, ఈ భూలోకంలో, ప్రత్యేకించి కర్మభూమి వేదభూమి అయినటువంటి భారతదేశంలో పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. ఎప్పుడూ కూడా ఆడపిల్ల తన భర్తని తానే నిర్ణయించుకొని తండ్రికి చెప్పకుండా వివాహము చేసుకునేటటువంటి రోజు రాకుండుగాక అన్నారు. అంటే వాయువు వాళ్ళ మీద ఆగ్రహించి వాళ్ళ శరీరాలలో అక్కడక్కడా తిరిగి అక్కడక్కడా తిరగక వాళ్ళ శరీరానికి గూని వచ్చేటట్టు వంకర టింకర్లు చేశాడు. వాళ్ళందరూ వచ్చి సభామంటపంలో పడిపోయారు. తండ్రి చూసన్నాడు, అమ్మా ఇంత అందగత్తెలే, ఎందుకమ్మా ఇలా పడిపోయారు, ఏ తప్పు జరిగిందమ్మా మీ వల్ల అన్నాడు. వాళ్ళన్నారు, నాన్నగారు మేము తప్పు చేయలేదు నాన్నగారు, మేము ధర్మానికి కట్టుబడ్డాం. మేము ధర్మానికి కట్టుబడి వాయుదేవుడితో ఈ మాట అంటే అంతటి మహానుభావుడు మా పట్ల అపచారం చేసి మాలో వంకరటింకరగా ప్రవర్తించి మా శరీరములు గూని వచ్చేటట్టు, కదలలేకుండా అయ్యేట్టు, వంకర్లు తిరిగేటట్టు చేశాడు. నాన్నగారు నడవలేక పడిపోయామన్నారు. ఆయన అన్నాడు, అమ్మా మీరు ప్రతిశాపం ఇవ్వకపోయారా వాయువుకు అన్నాడు. వాళ్ళన్నారు, నాన్నగారు మేము కూడా శాపం ఇవ్వగలం, మా దగ్గర తపశ్శక్తి ఉంది, కానీ మేమెందుకు శాపం ఇవ్వలేదో తెలుసా నాన్నగారు? క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాః, క్షమా యశః, క్షమా ధర్మం, క్షమయావిష్ఠితం జగత్. తండ్రి అంటాడు, నాన్నగారు ఆడపిల్లకి ఓర్పు ఎంతో అవసరం నాన్నగారు. ఒక పురుషుడికి శాంతిస్థానం ఆడపిల్ల, తల్లిదండ్రుల కీర్తికి కారణం ఆడపిల్ల, ఒక ఇంటికి వచ్చిన అతిథులకి అన్నం దొరికిందంటే ఆడపిల్ల. ఒక ఆడపిల్ల వల్ల మామగారికి కీర్తి, నా కోడలు ఇటువంటిదని. అయ్యా మీ కోడలు ఎంత మంచిదండి అని ఒక పెద్ద ఆయన అన్నాడంటే ఆ వంశానికి పట్టాభిషేకం జరిగినట్టు. నాన్నగారు ఆడపిల్లకి ఓర్పు ఉండాలి. వాయువు తప్పు చేశాడని మేము కూడా తొందరపడిపోయి శాపం ఇచ్చేస్తే మా యొక్క తపస్సు పోతుంది. రెండు, మా క్షమాగుణం ఏమైపోయినట్టు? ఓర్పు పట్టాను నాన్నగారు, మేము శపించలేదన్నారు. తండ్రి మురిసిపోయి అన్నాడు, అమ్మా క్షమాదానం, అసలు మనుష్యుడన్నవాడు చెయ్యగలిగిన గొప్ప దానం ఏమిటో తెలుసా? ఓర్పే. ఓర్పుని మించిన దానం లేదమ్మా. క్షమాదానం, క్షమా యజ్ఞం, ఓర్పుయే యజ్ఞం. ఓర్పుని మించిన యజ్ఞం లేదమ్మా. క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాః. సత్యం అంటే ఇంకొకటి లేదమ్మా. పరమేశ్వరుడంటే ఓర్పే. ఓర్పే సత్యము. ఆ ఓర్పుని కలిగి ఉండడం అంత తేలిక విషయం కాదమ్మా. క్షమాయజ్ఞం, క్షమయే యజ్ఞము. క్షమాధర్మం, క్షమయే ధర్మము. దానిని మించిన ధర్మం లేదు. అమ్మా ఇంకొక మాట చెప్పనా? క్షమయావిష్ఠితం జగత్. అసలు ఈ లోకమంతా ఎక్కడుందో తెలుసా? ఓర్పులో ఉందమ్మా. అమ్మ బిడ్డల్ని కండంలో ఓర్పు ఉంది, పిల్లల్ని పెంచడంలో ఓర్పు ఉంది, తండ్రి భరించడంలో ఓర్పు ఉంది, భార్యని భర్త భరించడంలో ఓర్పు ఉంది, భర్తని భార్య భరించడంలో ఓర్పు ఉంది. తపశ్శక్తి ఉన్నవాడు లేని వాళ్ళ అమాయకత్వాన్ని క్షమించడంలో ఓర్పు ఉంది. శక్తి ఉన్న వాళ్ళందరూ తనకన్నా తక్కువ వాళ్ళని చూసి ఓర్పు కోల్పోయి శాపాలిస్తే ఈ భూమి నిలబడదమ్మా. నీలాంటి బిడ్డల్ని కన్నందుకు పొంగిపోతున్నానమ్మా అన్నాడు. తర్వాత ఈ 60 మందిని కూడా మహాతపశ్శక్తి సంపన్నుడైనటువంటి వాడికి కన్యాదానం చేశాడు. అత్తగారు పుచ్చుకుని వాళ్ళందరినీ ఆయన పాణిగ్రహణం చేస్తుంటే ఆ తపశ్శక్తి సంపన్నునకిచ్చి ఆ దానం చేసినప్పుడు ఆయన చెయ్యి తగలగానే మళ్ళీ వాయువు సక్రమంగా ప్రవర్తించి వాళ్ళ సౌందర్య స్వరూపాలు వాళ్ళకు వచ్చేసాయి. ఈ కథ చెప్తాడు విశ్వామిత్రుడు. రామా చాలా ఆలస్యం అయిపోయిందోయ్,
ఆ కుశనాభుడు పరిపాలించినటువంటి భూభాగంలోకి వచ్చాం మనం. ఇదే కుశనాభుడి యొక్క బిడ్డలు ఆ తరువాతి కాలంలో రాజ్యాన్ని విభాగం చేసుకున్నారు. ఇప్పుడు మనం ఆ పట్టణంలోనే ఉన్నాం, ఇదిగో ఆ నదీ తీరంలో ఉన్నాం. రామా, చీకటి పడిపోయింది, పడుకోవాలి కదూ, పిల్లలు మీరు విశ్రమించండి అంటాడు. పడుకుంటాడు రాముడు. కానీ ఈ మాటలు తిరుగుతుంటే ఆయన చెవుల్లో క్షమా ధర్మం, క్షమా సత్యం, క్షమా యజ్ఞం, ఈ మాటలు రామచంద్రమూర్తిని చెక్కే. అందుకే రామాయణంలో ఓర్పుకి రాముడు మారుపేరయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధర్మం అంతా అంటే, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ గుణాలంతా అంటే, గురువు గారి దగ్గర కూర్చుని వినడంలో, గురువు గారు చెప్పిన మాటల్ని పట్టుకోవడంలో వచ్చాయి మహానుభావుడికి. గౌతమ మహర్షి ఉపాఖ్యానం చెప్తాడు. ఇక్కడే అహల్య ఉండేది, ఏమీ దాపరికం లేదు, ఉన్నది ఉన్నట్టుగా ఎటువంటి దాపరికం లేకుండా చెప్పేశాడు. మహానుభావుణ్ణి చతుర్ముఖ బ్రహ్మగారు తయారు చేశారు అహల్యని. ఈ ప్రపంచంలో ఎంతటి సౌందర్యవంతమైన వస్తువులున్నాయో అన్నిటిలోంచి కొంత కొంత సౌందర్యాన్ని తీసి ఇంకా ఇంతకన్నా అందమైన స్త్రీ ఉండకూడదు అని సృష్టించాడు. తీరా సృష్టించగానే అందరికన్నూ ఆమె మీద పడింది. అందరికన్నూ ఆమె మీద పడితే ఆయనకు ఆ పిల్లని ఎక్కడుంచాలో భయం వేసింది. ఆడపిల్ల ఇంతమంది కన్నా పిల్ల మీద పడింది. మనసు కదలనివాడు జితేంద్రియుడు తపోనిష్టా గరిష్ఠుడైనటువంటి గౌతమ మహర్షిని పిలిచి ఈ పిల్లని నీ వద్ద ఉంచన్నాడు. ఆ పిల్లని తన ఆశ్రమంలో ఉంచాడు. గౌతముడి యొక్క తపశ్శక్తి అంటే అటువంటిది. ఆయన తపశ్శక్తి ఉండగా ఆశ్రమంలోకి వెళ్ళడమే ఎవరూ వెళ్ళలేకపోయారు. ఆ పిల్లకి యుక్త వయస్సు వచ్చింది. గౌతముడు తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇచ్చేశాడు. ఈ పిల్లని నీకు అప్పచెప్పేస్తున్నాను, తండ్రివి నువ్వు సృష్టించావు, అపారమైన సౌందర్య రాశి, ఎవరికిస్తావో ఇచ్చుకోమన్నాడు. రామాయణంలో అహల్య ఉత్పత్తి గురించి లేదు, నేను అనుసంధానం చేస్తున్నాను. తీరా తీసుకొచ్చి ఇచ్చిన తరువాత దేవేంద్రుడితో కలిపి అందరూ వచ్చి నిలబడ్డారు. ఆ పిల్ల మాకు కావాలంటే మాకు కావాలని. తండ్రి ఆడపిల్ల హృదయం తెలుసుకోవడంలో చిన్న పొరపాటు చేశాడు. ఆమెకి దేవేంద్రుణ్ణి చూసి ఆయన వైభవం చూసి అనురక్తి కలిగింది. కానీ తండ్రి అనుకున్నాడు, ఈ పిల్లని పొందడానికి అర్హుడు ఇంతటి తేజస్సంపన్నుడైన గౌతముడే అని గౌతముడికి ఇచ్చి వివాహం చేశాడు. తండ్రి మాట కాదనలేక వివాహం చేసుకుంది. కానీ ఇంద్రుడి మీద మనసు ఉండిపోయింది. ఉండిపోయిన కారణం చేత ఒక రాత్రి ఇంద్రుడు గౌతమ మహర్షి లేని సమయం చూసి లోపలికి ప్రవేశించాడు. ప్రవేశిస్తే వచ్చినవాడు గౌతముడు కాడని తెలుసు, వచ్చినవాడు ఇంద్రుడే అని తెలుసు. తెలిసి కూడా ఇంద్రుడితో సంగమించింది అహల్య. నేను చెప్పట్లేదు, రామాయణంలో బాలకాండలో మహర్షి స్పష్టంగా చెప్పారు, ఆయనే చెప్పారు. ఆమె సంగమ సుఖాన్ని అనుభవించింది. మళ్ళీ గౌతమ మహర్షి వెనక్కి వచ్చేస్తారు. తను కోడి రూపంలో కూశాడు, అవలేదు ఇంకా తెల్లవారుజాము వేళని వెనక్కి వస్తాడని భయపడి గబగబా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆమెతో పైగా అన్నాడు, శుశ్రోణి పరితుష్టోస్మి అన్నాడు. అందమైనటువంటి పిరుదులు కలదానా, నేను నీ వలన సుఖాన్ని అనుభవించానన్నాడు. ఆవిడంది, తొందరగా వెళ్ళిపో, నా భర్త వచ్చేసే సమయం అయిపోయిందండి. ఆయన వెళ్ళిపోతున్నాడు. గౌతముడు వచ్చాడు, స్నానం చేసి తడిబట్టలతో తిరిగి వచ్చాడు. చూశాడు, ఎవరు దేని వలన ధర్మం తప్పారో అక్కడ ధర్మాన్ని నిలబెట్టడానికి ఇంద్రుడికి శాపం ఇచ్చాడు. పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ అన్నాడు. కామం అదుపు తప్పిపోయింది కాబట్టి, అదుపు తప్పిన కామానికి కారణం నీ పురుషాంగం కాబట్టి ఆ పురుషాంగము నేలబడిపోవుగాక, నీ వృషణములు నేల రాలిపోతాయన్నాడు. ఆయన శక్తి పెరిగిపోతోంది. గౌతముడని దేవతా కార్యానికి వెళ్ళాను, మీరు నన్ను అనుగ్రహించండి. పితృదేవతలు మేకవృషణములను ఇంద్రుడికి అమర్చారు అప్పుడు. కాబట్టి ఇప్పటికీ మేకవృషణములు పూర్వం పితృదేవతలకు పెట్టేవారు తద్దినాల్లో, ఇతర యుగాల్లో, ఇప్పుడు కాదు. కానీ అప్పటి నుంచి మేకవృషణములు పెట్టడం మానేశారు, ఎందుకంటే ఇంద్రుడికి అమర్చారు కాబట్టి. అహల్యని పిలిచి ఒక మాట అన్నాడు, తిన్న అన్నంలో రజోగుణం పెరిగింది, ఇంద్రుని యందు మనసు ఉండిపోయింది. నీకు నీ మనసు మళ్ళీ స్వస్థత కలగడానికి, భర్త యందు అనురక్తి కలగడానికి, గృహస్థాశ్రమంలో ఒక పతివ్రత భర్తని ఎలా ఉపాసన చెయ్యాలో నీ మనసు అలా నిలబడడానికి, నీ మనసుకు కలిగిన కామం విరిగిపోవడానికి, చేసిన పాపం ప్రక్షాళన కావడానికి నువ్వు వాయువుని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఆశ్రమంలో ధూళి చేత కప్పబడి పడిపో ఉండేదిగాక అన్నాడు. పాషాణమైపోమ్మని ఆయన చెప్పలేదు, పడిపోయింది అహల్య. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అన్నాడు. వాయువుని భక్షిస్తావు, నిరాహార, ఆహారం తినడం వల్ల కదా నీకు రజోగుణం వచ్చింది, ఆహారం ఉండదు.
తప్యంతి తపస్సు చేస్తావు, భస్మశాయిని బూది కప్పేస్తుంది. ఒకనాడు రాముడు వస్తాడు, ఆయన శరీరం మీద గాలి నీకు తగిలి ఆయన పాద పరాగము చేత మళ్ళీ నీకు చైతన్యం ఆవహించి బహిస్పర్శ వస్తుంది, అప్పుడు లేస్తావన్నాడు. వచ్చాడు రామచంద్రమూర్తి, రాణి వచ్చాడు, అహల్య మళ్ళీ పైకి లేచింది. ఇక ఆమె యందు దోషం లేదు, మహాపతివ్రత తల్లి, ఆమె పేరు చెప్తే పాపాలు పోతాయి. అప్పుడు గౌతముడు గబగబా వచ్చాడు, తన భార్య నేలుకున్నాడు. తన వలన శాప విమోచనమైందని అహల్య తనకి నమస్కరించాలని రాముడు చూడలేదు. మహాపతివ్రత తాను నమస్కరించాలి. రాముడు ముందు అహల్య కాళ్ళ మీద పడ్డాడు. నరుడిగా బ్రహ్మచారిగా అటువంటి మహాపతివ్రతకి తాను నమస్కరించాలి. విష్ణు భగవానుడిగా అయితే ఆమె తనకి నమస్కరించాలి. నరుడు కనుక తాను నమస్కరించాడు కాళ్ళ మీద పడి. ఇది రామాయణం అంటే, ఇది రాముడి ధర్మం అంటే. అటువంటి ఉత్తమాంగన కనబడితే కాళ్ళ మీద పడి నమస్కరించాడు. రామాయణంలో ఈ కథ చెప్తే అర్థమైంది. అసలు ఒక ఇంటి ఇల్లాలు చెయ్యకూడనంత పెద్ద తప్పంటూ ఏదైనా ఉంటే తన యందు మనసు పోగొట్టుకుని పరపురుషుడితో సమాగమ సుఖాన్ని పొందడం. అంత తప్పు చేసినటువంటి ఇల్లాలైనటువంటి అహల్యని కూడా ప్రాయశ్చిత్తం చేయించి తపస్సు చేయించి నిరాహారంగా వాయువుని ఆహారంగా స్వీకరించమని చెప్పి ఆమెకి ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టి మళ్ళీ స్వీకరించాడు తప్ప గౌతముడు ఇంత తప్పు చేశావు కాబట్టి నిన్ను వదిలిపెట్టేస్తున్నాను, విడాకులు ఇస్తున్నానన్న మాట అనలేదు. ఈ దేశంలో భర్త అన్నవాడు భార్య ఎంత తప్పు చేసినా దిద్దుకోవడమే. విడాకులన్న మాట కానీ భార్యని విడిచిపెట్టేయడం కానీ లేవు. రామాయణాన్ని విని నేర్చుకున్నాడు రామచంద్రమూర్తి. ఆలోచించాడు, రాత్రి పడుకుని మెదడు సుడులు తిరిగిపోతోంది. అబ్బా, వైవాహిక జీవితం అంటే ఇంత గొప్పదా, గృహస్థంటే ఇలా ఉండాలా, భార్య అంటే అంత గొప్పదా, భార్య మనసెరిగి ప్రవర్తించాలా, భార్యని దిద్దుకోవడం అంటే ఇలా ఉంటుందా, అసలు గృహస్థాశ్రమం అంటే ఏమిటో ఎలా బ్రతకాలో రాముడికి చూపించాడు. రేపటి రోజున మీకు అహల్యా వృత్తాంతానికి సంబంధించినటువంటి మరికొంత వివరణతో నా ఉపన్యాసాన్ని సాయంకాలం 6:30 మళ్ళీ ప్రారంభం చేసి అసలు ఆ రామచంద్రమూర్తి విశ్వామిత్రుడు కలిసి వెడుతున్నప్పుడు రాముడి యందు ధర్మానురక్తిని ఎలా కల్పించాడో, ఆ రాముడికి ధర్మం పట్ల ఎంత అనురక్తి ఏర్పడిందో, ఎన్ని విషయాల్లో ఎంత ధర్మ సూక్ష్మాలు తెలుసుకునేటట్టు చేశాడో, ఈ విషయాల గురించి రామచంద్ర ప్రభువు పలికించినంత మేర రేపు సాయంకాలం మళ్ళీ మనం తిరిగి 6:30 కలుసుకున్నప్పుడు పునః ప్రారంభించి నా చేత రామచంద్రమూర్తి పలికించుగాక అని ప్రార్థన చేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దైవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.